హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము లాంగ్ ఆన్సర్స్ వివిధ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో లాంగ్ ఆన్సర్స్ అడిగాడో చూద్దాం. మీరు చూస్తున్నది లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. నగర జీవనంలోని అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఏమిటో వివరించండి. కాశీ నగరంలో వ్యాసుడు భిక్షను పొందిన విధానమును తెలపండి. ఎప్పుడు 16th క్వశ్చన్ పద్యభాగం లెసన్స్ నుంచి అడుగుతారు స్టూడెంట్స్. ఈ రెండు పద్యభాగం లెసన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. 17th క్వశ్చన్ ఎప్పుడు మనకి గద్య భావంలో నుంచి అడుగుతాడు. ఆ గద్య భావం లెసన్స్లో నుంచి ఉన్న క్వశ్చన్స్ ఏం అడిగాడో చూద్దాం. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అవును, ఇది కొత్త బాటనే, ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటుంది అని అక్క ఎందుకు అనుకున్నదో వివరించండి. లేదా భూమిక పాఠం ఆధారంగా చార్మినార్ కథల గురించి రాయండి. 18th క్వశ్చన్ ఎప్పుడు ఉపవాచకంకి సంబంధించింది. రామాయణం క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదైనా ఒక ట్రయల్స్ ఉంటుంది. రామాయణం ఆధారంగా అన్నదమ్ములంటే ఎట్లుండాలో వివరించండి. మంచివారితో స్నేహం చేయడం వల్ల చాలా మేలే జరుగుతుంది అనే విషయాన్ని రామ సుగ్రీవ, రామ విభీషణ స్నేహ వృత్తాంతాల ద్వారా వివరించండి. బలిచక్రవర్తి మానధనుడని ఏ విధంగా చెప్పగలవు? నగరగీతం పాఠం ఆధారంగా నగరంలో ప్రజల జీవనాన్ని వివరించండి. ఈ రెండు పద్యభాగం లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్. వీటికి 7 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఈ పద్యభాగానికి ఆప్షనల్ ఉంటుంది, ఏదైనా ఒక ట్రయల్స్ ఉంటుంది. గద్య భాగంలో ఏ క్వశ్చన్ అడిగాడో చూద్దాం. ఆది హిందువుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని మీ సొంత మాటల్లో రాయండి. లేదా అక్కకు తమ్ముడు చూపిన కొత్త బాట ఏ విధంగా ఉన్నదో వివరించండి. రామాయణం నుంచి మారీచుడు మాయలేడిగా మారడానికి కారణం ఏమిటి? దానివల్ల రామాయణ కథలో జరిగిన పరిణామాలను వివరించండి. లేదా శ్రీరాముడు సముద్రంపై వారధి నిర్మించడానికి దారితీసిన పరిస్థితులను వివరించండి. పద్యభావంలో నుంచి వేరే డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ ఏం అడిగాడో చూద్దాం. తిరుగన్ నేరదు నాది జువ్వ అని బలిచక్రవర్తి అనడానికి గల కారణాలు వివరించండి. వ్యాసునికి కోపం రావడానికి కారణాలు తెలిపి జరిగిన పరిణామాలను వివరించండి. ఈ రెండిట్లో ఒక ట్రయల్స్ ఉంటుంది. గద్యభాగంలో కొత్త బాట పాఠం ఆధారంగా గ్రామంలో అక్క గమనించిన మార్పులు ఏమిటి? నవాబులు హృదయ సంస్కారములు గలవారని భూమిక పాఠం ఆధారంగా ఎట్లు చెప్పగలవు? రామాయణం నుంచి సీతారాముల కళ్యాణం జరిగిన విధంను వివరించండి. లేదా హనుమంతుడు లంకను చేరిన విధానాన్ని తెలియజేయండి. ఇంకో క్వశ్చన్ పేపర్లో పద్యభాగం నుంచి అడిగిన క్వశ్చన్, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరుల ప్రత్యేకతను వీర తెలంగాణ పాఠం ఆధారంగా తెలపండి. నగరం చిక్కువీడని పద్మ వ్యూహం అని కవి ఎందుకు అన్నాడు? నగర గీతం ఆధారంగా వివరించండి. ఇది పద్యభాగం చెందిన క్వశ్చన్. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదైనా రాయొచ్చు. గద్యభాగంలో ఏం క్వశ్చన్ అడిగాడో చూద్దాం. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులను చైతన్యపరచడానికి చేసిన కృషిని తెలపండి. లేదా ఎవరి భాష వాళ్ళకు ఎందుకు వినసొంపుగా ఉంటుందో వివరించండి. రామాయణం నుంచి హనుమంతుని సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి. లేదా భరతుని శ్రీరాముని పట్ల గల సోదర ప్రేమను గురించి వివరించండి. పద్యభాగం నుంచి సీనార వివరించిన జీవన విలువలు ఏమిటో మీ మాటల్లో రాయండి. లేదా భిక్షపాఠం ఆధారంగా వ్యాసుని స్వభావం ఎలాంటిదో వివరించండి. ఈ రెండు చాలా రిపీట్ అవుతున్నాయి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. గద్యభాగం నుంచి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠం నుండి మీరు గ్రహించిన అంశాలు ఏమిటో వివరించండి. ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. గోల్కొండలోని వైభవాన్ని మీ మాటల్లో రాయండి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదన్నా రాయాల్సి ఉంటుంది. రామాయణం నుంచి భరతుడు చేసిన పాదుకా పట్టాభిషేక వృత్తాంతాన్ని రాయండి. లేదా హనుమంతుడు సీత అన్వేషణకు వెళ్ళిన విధానాన్ని రాయండి. కాశీనగరంలో వేదవ్యాసుడు పొందిన అనుభవాలను భిక్షపాఠం ఆధారంగా రాయండి. ఆర్ బలిచక్రవర్తి దాతృత్వాన్ని దానశీలం పాఠం ఆధారంగా వివరించండి. ఈ రెండు పద్యభాగంలో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. గద్యభాగం కొత్త బాట పాఠం ఆధారంగా మీరు తెలుసుకున్న విషయాల గురించి రాయండి. తెలుగు సాహిత్యంలో నెల్లూరు కేశవస్వామి కథల విశిష్ట స్థానం ఉంది అన్న రచిత మాటలను సమర్థిస్తూ రాయండి. రామాయణం నుంచి శ్రీరామ సుగ్రీవుల మైత్రి గొప్పతనాన్ని రామాయణం పాఠం ఆధారంగా రాయండి. విశ్వామిత్రుడు దశరథుల మధ్య జరిగిన సంభాషణని సారాంశాన్ని రాయండి. ఇంకో క్వశ్చన్ పేపర్లో పద్యభాగం నుంచి అడిగిన క్వశ్చన్స్, బలిచక్రవర్తి దానశీలాన్ని గురించి వివరించండి. లేదా జీవన భాషల్లో కవి ఇచ్చిన సందేశాన్ని తెలియజేయండి. గద్యభాగంలో క్వశ్చన్స్, కొత్త బాట అనే పేరు పాఠానికి ఏ విధంగా తగినదో వివరించండి. లేదా నెల్లూరి కేశవస్వామి గారు రూహి ఆపకథ సారాంశాన్ని వివరించండి.
ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. రామాయణంలో గల నైతిక విలువలను వివరించండి, లేదా అశోకవనంలో సీతాదేవికి హనుమంతునికి జరిగిన సంభాషణ వివరించండి. 16th క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ పేపర్లో ఏం క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. శతుక మధురిమ పాఠం ఆధారంగా మీరు తెలుసుకున్న విషయాలను రాయండి, లేదా నగరంలో పరిస్థితులను గురించి కవి ఏమి తెలిపాడో వివరించండి. గద్యభావం నుంచి భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకొచ్చాడో, లేదా పట్టణం అంటే గోల్కొండ పట్టణమే అని అనడానికి గల కారణాలు రాయండి. రామాయణం నుంచి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి రాయండి, లేదా రామ సుగ్రీవుల స్నేహాన్ని దారి తీసిన పరిస్థితులను వివరించండి. ఇవి ఇయర్ ప్రీ ఫైనల్ 2 రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, వివిధ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. జీవన భాషం పాఠం బోధించిన జీవన విలువను తెలియజేయండి తెలపండి, లేదా దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని విశ్లేషించండి. గజభావం నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరితమైంది కాదు, దీనిని సమర్థిస్తూ రాయండి, లేదా మీ పాఠం ఆధారంగా గోల్కొండ పట్టణ విశేషాలను ఆనాటి పరిస్థితులను వివరించండి. రామాయణం నుంచి ఏమడిగాడో చూద్దాం. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళుటకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి, లేదా వాలి సుగ్రీవుల మధ్య వైరం ఎందుకు కలిగింది. ఇంకో క్వశ్చన్ పేపర్. దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి గుణగణాలను వివరించండి, లేదా సీనారే జీవన భాషం పాఠం ద్వారా మనకిచ్చిన సందేశం ఏమిటి. దానశీలం సీనారే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు స్టూడెంట్స్. నిమ్న వర్గాల ఉన్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు తెలపండి. భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు కూడా చాలాసార్లు రిపీట్ అయింది. గోల్కొండలోని వర్తక వాణిజ్య విశేషాలను వివరించండి. రామాయణం హనుమంతుడు సీతమ్మ వారి జాడను కనిపెట్టిన విధం వివరించండి, లేదా రామాయణంలో లక్ష్మణుడి స్వభావాన్ని మీ మాటల్లో రాయండి.